అందరికీ నమస్కారం. మన సమాజం చెడుని బాగా అట్రాక్ట్ చేస్తుంది అని గతంలో చర్చలు మాట్లాడుకున్నాం. నిజం పక్కింటి తెలిసేలోపు చెడు అన్నది అసలు నాట్ చెడు, అబద్ధం అన్నది ఊరంతా తిరిగి వచ్చిందని మాట్లాడుకున్నాం. అయితే లేటెస్ట్ నాకు అర్థమవుతుంది ఏంటంటే, నిన్న కూకట్పల్లి సహస్రకు సంబంధించిన విషయాలను డిస్కస్ చేసినప్పుడు కానీ, జస్ట్ దీనికి ముందే రాజ్యాంగంలో 130వ సవరణ అన్నట్టుగా ఒక బిల్లు, అదేంటి అని చెప్పేసి దీనికి ముందు ఒక వీడియో పెట్టాను. దానికి వచ్చిన వ్యూస్ రెస్పాన్స్ బట్టి చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ సమాజం కూడా కోరుకుంటున్నది వాళ్ళు బాగానే ఉండాలి, బట్ బయట వచ్చేసి క్రైములు, మర్డర్లు, సస్పెన్స్ థ్రిల్లర్లు ఇటువంటివి కావాలి తప్ప బాగుపడేవి లేదన్నప్పుడు ఎక్కడన్నా ఏదైనా గొప్ప గొప్పవి మనకెందుకులే ఇలాగే ఉన్నారండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా ఏంటంటే, మీలో చాలామంది ఈ వీడియో మీరు ఎప్పుడు ఇస్తారని మేము వెయిట్ చేస్తున్నామని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉన్నారు. మేబీ కింద ఒకళ్ళిద్దరు కామెంట్స్ కూడా పెట్టవచ్చు. నాకైతే మాత్రం క్రైమ్ రిలేటెడ్ వీడియోలు ఇస్తున్నప్పుడు చాలా డిస్టర్బ్ అవుతున్నా. ఈ కూకట్పల్లి సహస్ర ఇష్యూ తర్వాత అయితే ఈ క్రైమ్ వీడియోస్ నాకు అసలు ఇవ్వబుద్ధి కావట్లేదు. ఈవెన్ నేను క్రైమ్ అవేర్నెస్ రిలేటెడ్ ఇస్తున్నా, అందరిలాగా ముందు చెప్పేసి వదిలేయకుండా చివరిలో కన్క్లూజన్ అంటూ మనం ఏదైతే మంచి తీసుకోవాలో అది మాత్రం చెప్తూ ఉన్నా కానీ నా మనసు రావట్లే. ఇదేంటి, ఎన్నో టాపిక్స్ ఉన్నప్పుడు వాటికి వ్యూస్ రాకుండా ఈ క్రైమ్ రిలేటెడ్ ఘోరాలు, నేరాలు వీటికి సంబంధించిన వ్యూస్ నా దగ్గర వస్తూ ఉంటే కరెక్ట్ కాదేమో కదా అని చెప్పేసి చాలా నాకు బాధేస్తుంది. నిజంగా చాలా బాధగా ఉంది నాకైతే ఈరోజు. అది సరే, ఇప్పుడు విషయం ఏంటి, ముందు ఈ టాపిక్ చెప్తా, ఆ తర్వాత కింద కామెంట్లో మీ ఒపీనియన్ కూడా మీరు చెప్పండి. ఎందుకు మన ఈ సమాజం నేరాలు, ఘోరాలు అండ్ ఘోరాతి ఘోరమైనటువంటి నీచాతించినటువంటి వాయు వరుసలు ఏంటువంటి అటువంటి వాటికి వార్తలకు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే కింద కామెంట్లో మీరే తెలియచేయండి, ఓకేనా? సామల మహేందర్ రెడ్డి, వీళ్ళది వచ్చేసి వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడ. వాళ్ళ ఇంటి పక్కనే స్వాతి అని ఉంది. ఈ పిల్లోడేమో రెడ్డి, ఆ అమ్మాయి ఏమో యాదవులు, పక్కన ఇల్లు. ఈ అమ్మాయి డిగ్రీ చదువుతున్నప్పుడే ఇక మనోడు ఆమెను ప్రేమించాడు. పాపం అమ్మాయి పేరెంట్స్ చెప్తున్నారు, డిగ్రీ చదువుకుంటుంది అయ్యా నా బిడ్డ, వాడు ప్రేమ పేరు ఇది చేస్తే చివరికి లేపుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు కూడా మాకు తెలియదు, తీరా పెళ్లి చేసుకుని వచ్చాడు, ఇంకేం చేస్తాం సరే అని చెప్పేసి అమ్మకి చీర సారా పెట్టి నగలు నట్ర అవన్నీ ఇచ్చేసి ఇక ఆ తర్వాత సంతోషం ఉండని చెప్పుకున్నాం. బట్ పెళ్ళి ఇప్పటికి 19 నెలలు. ఇంతవరకు పెళ్ళైన తర్వాత మా ఇంటికి ఒకసారి కూడా రానివ్వలే. ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడుతుండేది తప్ప వెళ్ళేది కాదు. మా అమ్మాయిని ఇబ్బంది పెడుతూనే ఉండేవాడు. బట్ ఏమైంది, ఇదిగో ఈరోజు చివరికి నా బిడ్డ కనీసం శవం కూడా దొరకకుండా చేశాడు. కాళ్ళు చేతులు ఎక్కడో పడేశాడు, తల ఎక్కడో పడేశాడు. ఇంట్లో కేవలం ఆ పొట్ట, ఆ ఛాతి, ఆ బాటిల్ మిగిలాయి. అసలు ఆ మర్డర్కి సంబంధించిన నేను నా వేలో మొత్తం క్రాస్ చెక్ చేస్తూ పోతుంటే ప్రేమ పెళ్ళి చేసుకొని ఇంత దారుణమైన రేటర్ అనిపిస్తుంది. నేను గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, దండం పెట్టి మరీ చెప్తున్నా, ఆఫ్టర్ 2000 పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా నేను తక్కువ ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే నా మేనకోడలు వాళ్ళు కూడా ఉన్నారు, నా తెలిసిన వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. నా ఉద్దేశంలో ఒకే ఒకటి, మీరు చదువు అన్నప్పుడు మార్కులు, ర్యాంకులు అన్నట్టు ఆలోచిస్తున్నారు తప్ప మోరల్ సైన్స్, నీతి కథలు, సమాజం నుంచి మనం ఏం నేర్చుకోలేండి అసలు అందులో చెప్తున్నారా లేదా ఈ చోట్ల. తల్లిదండ్రులు కూడా మన పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, మన పిల్లల ఫ్రెండ్స్ అసలు ఎవరు, పిల్లలు మన దగ్గర ఎలా మాట్లాడుతున్నారు, పక్కన ఎలా ఇది క్రాస్ చెక్ చేయట్లా. అనుమానం ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా అన్నది విచ్చలవిడిగా చెలరేగిపోతూ ఉందో, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, ఈ ఇన్స్టాలు లైక్ ఇవన్నీ, ఇన్స్టాగ్రామ్ లైక్ ఇలా, అప్పుడు ఏమవుతుందంటే గతంలోనేమో పేపర్లో చూసింది వార్త, మహా అయితే ఈనాడులోనో, జెమినీలోనో, మా న్యూస్లోనో హాఫ్ అన్ అవర్ 1 అవర్ వార్తలు వచ్చాయి, ఇంకా అంతే. రేడియో ఇప్పుడేమవుతుంది అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లో. అది నిజమా అబద్ధం క్రాస్ చెక్ చేసే లోపు ఘోరాతి ఘోరమైన ఒక అబద్ధాన్ని నిజం అన్నట్టుగా ప్రచారం చేయడం మొదలెడుతున్నారు. జస్ట్ లైక్ ధర్మస్థల కేసు, ఓకే, అడుగడుక్కోసి అవ్వన్నట్టు. ఏమవుతుంది, ఇంకా ఎవడికి వాడు దాని మైండ్లో తీసేసుకుంటున్నాడు. చివరికి నిజమేంటో తెలిసేటప్పటికి ఇదా సర్లే, ఇంతే. వాడికి అబద్ధం కావాలి, నిజం తెలిసేటప్పటికి అదా సర్లే. ఇటువంటి మూమెంట్లో ఓరకొరకనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ సోషల్ మీడియాలో
ఎవరికి వాళ్ళు మెసేజ్లు, ఎవరికి వాళ్ళు కాల్స్, వీటన్నిటి వల్ల ఏమవుతుంది, భార్య ఏమాత్రం అందంగా ఉన్నా, భర్త ఏమాత్రం సంపాదన చేస్తున్నా, భార్యకు అనుమానాలు, భర్తకు అనుమానాలు. లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాడివి భార్యను అసలు ఎందుకు అనుమానించాలి నువ్వు? ఎవరో ఏదో కామెంట్ పెడితేనో, ఎవరో ఏదో మెసేజ్ పెడితేనో అనుమానమా? అండ్ కొంచెం అందంగా ఉన్నా సరే అనుమానమా? ఈడ అందంగా ఉన్నా లేకపోయినా అనుమానం, ఇంక అంతే. ఈ అమ్మాయి విషయంలో కూడా ఆమె ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నా కొట్టేవాడంట, ఫోన్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నా సరే అరిచేవాడంట. చివరికి ఇప్పుడు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అండి, గర్భంతో ఉంది. అది వీడి వల్ల రాలేదనేటువంటి ఇదిలో ఆ అమ్మాయిని ఘోరంగా చంపేశాడు. ఇదే ఇంకా రీజన్ ఏంటో తెలియాలి. మనకున్న సమాచారం ఇప్పుడు ఎక్కడైతే మేడ్చల్ జిల్లా మేడిపల్లి, ఉప్పల్ అవుట్స్కర్ట్స్ దాటాక వస్తుంది మేడిపల్లి, దాన్ని అక్కడ బాలాజీ హిల్స్ అని ఒక కాలనీలో ఉంటున్నాడు. అంతకుముందు అదే కాలనీలో 10 నెలల పాటు ఉన్నాడట. అయితే కొద్ది రోజుల క్రితం వెకేట్ చేసి వెళ్ళిపోయి మరలా వచ్చారట. 25 రోజులు అక్కడే ఉంటున్నాడట. ఇతను ర్యాపిడోలో డ్రైవర్గా చేస్తున్నాడు. ఈ అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది. ఇక ఆ చుట్టుపక్కల వాళ్ళు గమనించిన దాని ప్రకారం ఇంట్లో ఏదో చేస్తున్నాడు ఆడు. వాళ్ళ ఆవిడ కనిపించట్లా, ఏదో తేడాగా ఉంది. ఎందుకు? రంపం సౌండ్లు తెలుసుగా, రంపం సౌండ్లు, మోటార్ రంపం అయితే ఒక రకమైన సౌండ్ వస్తుంది, ఇక నార్మల్ అయితే ఇంకో రకమైన సౌండ్. అండ్ చుట్టుపక్కల కొంచెం అబ్నార్మల్గా అయితే ఇది అనిపించింది. వీడు లేనటువంటి సమయం చూస్తే భార్యని చంపేసి మొక్కలు చేయడం విషయం నాకు అర్థమైపోయింది. ఇమీడియట్గా పోలీసులు చెప్పారు. వాళ్ళు చూస్తే చివరికి అక్కడ పొట్ట, ఛాతి భాగం మాత్రమే దొరికాయి. వాడిని ఎట్టగలిగి ఇమీడియట్గా అదుపులోకి తీసుకున్నారు. తప్పకూడదు అన్నట్టు తీసుకున్నాక వాడు చెప్పేది ఏంటిది, నా భార్య ప్రెగ్నెంట్, నేను చంపేసా, మొక్కలు చేశా, తల ఎక్కడ, కాళ్ళు చేతులు ఎక్కడరా అంటే ప్రతాప్ సింగారం దగ్గర మూసి నదిలో పడేసా అన్నాడు. సీన్ రీకన్స్ట్రక్షన్ ఎక్కడేంటి చూపిద్ది కనరా చూపించాడు. ఎక్కడ ఉంటాయి ఈ వీడియో? మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? నేను స్టార్ట్ అని చెప్పింది ఏంటో కూడా మీకు అర్థమవుతుందా? మీకు పెళ్ళిళ్ళు కాకపోయిన ఇబ్బందులా? ముక్కు ముఖం తెలియని వాడితో పెళ్ళిళ్ళు వద్దు. తెలిసిన వాడైనా తెలియని వాడైనా, అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా, ఇప్పుడున్న సొసైటీని మరలా చెప్తున్నా, మా ఇంట్లో వాళ్ళకి చెప్పింది నేను చెప్తున్నా. నా పెద్ద మేనకోడలు, తను ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చేసింది, ఎక్సలెంట్ సబ్జెక్ట్ అండ్ చెస్లో టాపర్ తను. వాళ్ళ సంబంధాలు చూస్తున్నప్పుడు నచ్చట్లేదు అంటున్నప్పుడు దెన్ వాళ్ళ అమ్మ ఇబ్బంది పడుతుంటే నేను చెప్పా, అక్క సొసైటీ ఎలా ఉందో చూస్తున్నావు కదా, లవ్ మ్యారేజ్ చేసుకొని సమస్యలు, అరేంజ్ మ్యారేజ్ చేసుకొని సమస్యలు, అలా అని చెప్పేసి అందరనే అనను, కొందరే నాకు నేను అనట్లేదు, కొందరే ఇటువంటి సమస్యలతో ఉన్నారు. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, తనను తానుగా అర్థం చేసుకునే మనిషి వచ్చినప్పుడు తానే పెళ్లి చేసుకునేది. అదర్వైజ్ పిల్లని ప్రెజర్ చేయకాక, కుటుంబం బాగుంది, అబ్బాయి బాగున్నాడు, ఆస్తిపస్తులు బాగున్నాయి, డబ్బు బాగుంది, శాలరీ బాగుంది అని చెప్పేసి పిల్లనిచ్చాం. ఈ పిల్ల ఇష్టానికి తగ్గట్టు వాడు ఉండాలిగా, పోనీ అతని ఇష్టానికి తగ్గట్టు ఈ పిల్ల ఉండాలిగా. అండ్ దూరంగా ఎక్కడ కలిసి బతుకుతున్నారు అనుకుందాం, చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఇంపాక్ట్ ఏది వీళ్ళ మీద పట్టుకుని ఉండాలి. ఇలా చాలా ఉన్నాయి అక్క. సో పెళ్లి చేసి కూతురిని త్వరగా పంపిద్దాం ఆల్సో ఫస్ట్ మైండ్లోకి రాని. మాకు సంబంధాలు ఎన్ని వచ్చినా అన్నీ క్రాస్ చెక్ చేద్దాం, అన్నీ ఓకే అయితే పెళ్లి చేద్దాం, లేదంటే ఏముంది అక్క, హ్యాపీగా నీకు కొడుకున్నాడు అనుకుందాం, కొడుకు మాత్రం పెళ్లి చేసుకోవడం ఏంటని చెప్పేసి అనమాకు. కొడుకైనా కూతురైనా నీ బిడ్డ నీతో ఉంటుంది, హ్యాపీగా ఉంది కదా, చాలు కదా. ఒకసారి ఆలోచించక్క, చుట్టుపక్కల వాళ్ళ గురించి నువ్వేం మాట్లాడొద్దు. ఈ రోజులలో మన సమాజం ఎలా ఉంటుందంటే, ఇంటి పక్కన ఏమవుతుందని వాడికి అనవసరం, ఏదైనా జరిగితే అప్పుడు దాని గురించి మాట్లాడుకోవాలి. అంటే నేను ఏమంటున్నానంటే, అక్కడేదో ఇబ్బందికర పరిస్థితి ఉంది, దాన్ని వీడు చక్కబెట్టవచ్చు, బట్ అప్పుడు వెళ్ళడు. అంతా అయిపోయాక నాకు ముందే తెలుసు, ఇంక పోలీసు సమాచారం ఇస్తూ ఉంటాడు, ఆ తర్వాత అదేనిదని. సో ఇలా ఉంది, మన చుట్టుపక్కల అంతా మంచిలో ఉన్నారు, నేను కాదనట్లా. ఇంకా పెళ్లి చేయవా, ఇంకెప్పుడు పెళ్లి చేస్తావు ఇలా అంటారు చూసావా, వాళ్ళు పళ్ళు రాలగొట్టే విధంగా నీ యొక్క ఎక్స్ప్రెషన్ ఉండాలి. ఇదే నేను మీకు కూడా చెప్తున్నా. మా ఇంట్లో విషయం కూడా మీకు ఎందుకు చెప్తాను, ఇప్పుడు నేను పర్సనల్ విషయం చెప్పకూడదు, ఎందుకు చెప్తున్నాను నేను, మీలో చాలామంది మగవాళ్ళు పెళ్ళిళ్ళు అవట్లేదు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఆడపిల్లలు వచ్చేసి ఎంత అందంగా ఉన్నా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరైన సంబంధం రావట్లేదు బాధపడుతున్నారు ఎంతమంది. అండ్ త్వరగా పెళ్ళిళ్ళు చేసేసి ఆ తర్వాత ఇబ్బంది పడుతున్నాడు ఎంతమంది. అలా అని చెప్పేసి పెళ్లి పెట్టకలో ఉండమని కాదండి, అలా నేనున్నా కదా మీరు కూడా ఉండమని అనట్లా. మరలా చెప్తున్నా, ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో అన్నీ అర్థం చేసుకొని వచ్చినటువంటి భర్తతో హ్యాపీగా బతకవచ్చు, వచ్చిన మగాడితో. అలాగే భార్య కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి.
ఆలు మొగలంటే భార్యాభర్తలు అంటే అర్థం చేసుకుని గొప్పగా బతికేవాళ్ళు, 10 మందికి ఆదర్శంగా లేకపోయినా వీళ్ళంతటా వీళ్ళు సంతోషం గొప్పగా ఉండగలిగిన వాళ్ళు. వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? నిజంగా చెప్తున్నా 2-3 నిమిషాలు కంప్లీట్ చేద్దాం అనుకున్నా, బట్ నా వల్ల అవ్వట్లా. ఏమవ్వట్లా? మనం చెప్తున్నది ఏంటి, వీళ్ళకి అర్థమవుతున్నది ఏంటి, మనం ఇస్తున్న వీడియో ఏంటి, వీళ్ళకి తీసుకుంటున్నది ఏంటి వాళ్ళు. దానివల్లే కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మీకు చెప్తూనే మీకు ఏం అర్థం కావాలి, మీ పెద్దవాళ్ళకి ఏం తెలియాలి, మీకేం తెలియాలి అని చెప్తున్నా. మరలా చెప్తున్నా, ఈ జనరేషన్ మీరు నాకు పిల్లలు లాంటి వాళ్ళు అయ్యా, మీరు నాకు పిల్లలు లాంటి వాళ్ళ తల్లి. అర్థం చేసుకోండి. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహాలు, ఎవరితో పడితే వాళ్ళతో ప్రేమలు, ఎవరితో పడితే వాళ్ళు సరదాగా బయటికి వెళ్ళి తిరగటాలు వద్దనే వద్దు. మీ పని ఏంటి, మీరేంటి. అన్నింటి గురించి మరలా చెప్తున్నా, మన కల్చర్ చాలా గొప్పది. మన బట్టలు కావచ్చు, మన సంప్రదాయాలు కావచ్చు, మన మాట్లాడే మాటలు కావచ్చు, మన విద్యా విధానం, మన పురాణ ఇతిహాసాలు ఇవన్నీ ఏవైతున్నాయో, మీరు ముస్లింలైనా క్రైస్తవులైనా ఎవరైనా సరే మన భారతీయ సంస్కృతి అనేది ఏదైతుందో అది మీ మైండ్లోకి తీసుకోండి. మీ మత గ్రంథాలు ఏవైతే వాటినే ఫాలో అవ్వండి. నేను వాటి గురించి ఏం మాట్లాడను. నీతి కథలు ఉంటాయి, ప్రతి మతంలో కూడా నీతి కథలు ఉంటాయి. ఆ నీతి కథలు ఫాలో అవ్వండి. పెద్దలను గౌరవించాలి. మన చుట్టుపక్కల వారిని గౌరవించకపోయినా పర్లేదు కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు. అంతిమంగా నేను మరలా చెప్పేది, స్వార్థంతో బతకండి. ఇది సమాజ జీవితం. మనం బాగుంటేనే సమాజం బాగుండేది అన్నట్టు కాదు. మన కుటుంబం బాగుంటే సమాజం బాగుండేది. మీకు అర్థమవుతుందా? మన కుటుంబం అంటే అక్క, చెల్లి, అమ్మ, నాన్న అందరూ అర్థం చేసుకుంటూ ఉండాలి కదా. అది నేనేది. వన్స్ మీరు ఫ్యామిలీ మొత్తం అర్థం చేసుకోగలిగితే ఆటోమేటిక్ సమాజం కూడా మీకు అర్థమైంది. అప్పుడు సమాజంలో మీరు కూడా గొప్పగా ఉంటారు. దెన్ ఆటోమేటిక్ సమాజం బాగుంటుంది. మరలా చెప్తున్నా, కింద మరలా కామెంట్ పెట్టండి. మీరు ఎన్నో ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఆయన మారుతుందా, ఆయన మారుతుందా. అటువంటి నెగిటివ్ ఇదితోనే సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఆ కామెంట్లు చూసి చాలా ఇది వచ్చేసింది నాకు. బట్ సైలెంట్గా ఉంటే అట్ట, ఎవరో ఒకరు అడిగేయాలి కదా అన్నట్టు ఇదిగో అడిగేస్తున్నా మరలా. దయచేసి ఎప్పటికైనా లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, ఏదైనా సరే 1కి 100 సార్లు ఆలోచించున్నాకే అడిగేయండి. లేచిపోయి పెళ్లి తీసుకుని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, అరే కాలం బాగాలేదు అమ్మ, కాలం బాగాలేదు, ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు. ఇన్ఫాచ్యుయేషన్ మీరు లవ్ అనుకుంటూ ఉన్నారు, లస్ట్నే లవ్ అనుకుంటూ ఉన్నారు, శారీరక సుఖాన్నే జీవితం అనుకుంటూ ఉన్నారు. ఫస్ట్ దాని నుంచి బయటపడండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్.